ఈ రోడ్ షేప్ మీరు క్లియర్గా గమనిస్తే ఈ రోడ్డుకి మధ్యలో చిప్స్ పోసిన భాగం ఏదైతే ఉందో అది 3 లైన్ టోటల్ 6 లైన్ రోడ్డు. మధ్యలో కనపడుతున్న బఫర్ ఏదైతే ఉందో అది మెట్రోకి వదిలేసిన బఫర్ జోన్. ఈ చిప్స్ పోసిన భాగానికి అవుటర్ సైడ్ మనకి సర్వీస్ రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రోడ్ అనేది భూమి నుంచి 2.5 మీటర్ల ఎత్తులో వెళ్తుంది, అంటే దాదాపుగా 10 ఫీట్ హైట్లో వెళ్తుంది. సో కమర్షియల్స్ అనేది వచ్చే అవకాశం అనేది లేదు ఒకటి. రెండోది, సర్వీస్ రోడ్స్ కూడా ప్రతి చోట కనెక్టివిటీ ఉండదు. ఈ స్ట్రెచ్ అయితే కంప్లీట్ రాకీ సర్ఫేస్. అసలు ఇక్కడ వరకు రావడానికి మాకే చాలా ఇబ్బంది అయింది, కానీ ఎల్ఎన్టీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యమా స్పీడ్గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంత డీటెయిల్గా ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు చూపించలేదు. ఈ అప్డేట్స్ చూసిన తర్వాత అయినా సరే ఎక్కడ కొనాలి, ఎంతలో కొనాలి, ఎవరి దగ్గర కొనాలి అన్న డెసిషన్ తీసుకోండి. ఈ రోడ్ అనేది సాగర్ హైవే తక్కెళ్ళపల్లి గేట్ నుంచి స్టార్ట్ అయ్యి తక్కెళ్ళపల్లి ఊరు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. ఈ రోడ్ శ్రీశైలం హైవేకి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే లేమూరు ఫారెస్ట్ ఏరియా, అంటే ఎగ్జాక్ట్ గా మాధవంజీ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కి ఆపోజిట్ లో కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ ప్రెసెంట్ మీర్ఖాన్పేట విలేజ్ కి ముందు వరకే ఉంది. దీని ఎక్స్టెన్షన్ టు సాగర్ హైవే అంటే మీర్ఖాన్పేట విలేజ్, నజ్దిక్ సింగారం, నందివనపర్తి, యాచారం వరకు వెళ్ళాలి కదా. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుందో అవదో చెప్పలేం. అందరి ఎయిమ్ ఒక్కటే. ఎప్పుడు కూడా కొనేవాడు ఏమో అమ్మేవాడు ఏమో ఒక్కటి కాకూడదు, గుర్తుపెట్టుకోండి. హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని మీరు డిసైడ్ అయితే వచ్చి నా దగ్గర కొను అని 2 హైవేస్ మనల్ని పలకరిస్తాయి. అందులో ఒకటి శ్రీశైలం హైవే, రెండోది సాగర్ హైవే. ఈ 2 హైవేస్కి మధ్యలో వచ్చేదే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్. ఈ రోడ్ 330 ఫీట్ 100 మీటర్ రోడ్. ఈ 330 ఫీట్లో 100 మీటర్స్లో ఎన్ని మీటర్స్లో మనకు మెట్రో రాబోతుందో, ఎన్ని మీటర్స్లో యూటిలిటీ కారిడార్ ఉండబోతుందో, ఎన్ని మీటర్స్లో సర్వీస్ రోడ్ రాబోతుందో, ఇలా ప్రతి విషయం కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను గ్రీన్ఫీల్డ్ రోడ్ అని. ఈ విషయాలు చూడని వాళ్ళు ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఆ విషయాలు ఈ వీడియోలో మాట్లాడను. ఈ వీడియోలో అసలు గ్రీన్ఫీల్డ్ రోడ్ తాలూకా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అసలు పనులు జరుగుతున్నాయా, జరిగితే ఎక్కడ జరుగుతున్నాయి, 20 lakhsలో 30 lakhsలో ఆర్ 50 lakhsలో భూమి మీద పెట్టుబడి పెడదాం అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఎక్కడ పెట్టాలి? శ్రీశైలం హైవేనా, సాగర్ హైవేనా, లేకపోతే ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రిలేటెడ్గానా? అండ్ అంతేకాకుండా ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్కి ఇటు శ్రీశైలం హైవే నుంచి కానీ ఇటు సాగర్ హైవే నుంచి కానీ కనెక్ట్ అయ్యే రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఫీట్ల వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు, ప్రెజెంట్ ఎక్స్టెన్షన్ పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, బుల్లెట్ ట్రైన్ మార్కింగ్స్ కూడా వేశారు అక్కడక్కడ. ఈ రూట్ ఎటు నుంచి వెళ్తుంది, అమంగల్ని టచ్ అవుతుందా, మాల్ని టచ్ అవుతుందా, అసలు క్లారిటీ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ పరిధిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ చేసిన వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ముఖ్యం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ రోడ్ 2 ఫేజెస్లో వస్తుంది. 2 ఫేజెస్లో కూడా వర్క్స్ చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. లాస్ట్ వీడియోలో చదును చేసే పనులు మాత్రం చూపించాను కదా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చిప్స్, సిమెంటింగ్, సర్వీస్ రోడ్డు, ఈవెన్ ఎలక్ట్రిసిటీ, మొత్తం వర్క్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ వరకు అయితే వెళ్ళిపోయినాయి. విలేజెస్ వైజ్గా, ఫేజ్ వైజ్గా వర్క్స్ చూపిస్తాను. ఫస్ట్ ఈ రోడ్ ఫేజ్ 1లో కవర్ అయ్యే విలేజెస్ లిస్ట్: రావిర్యాల, ఫెరోజ్గూడ, కొంగరకలాన్, లేమూరు, తిమ్మాపూరు, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట. రిత్విక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తున్నారు. ఇప్పుడు విలేజ్ వైజ్గా ఈ రోడ్ తాలూకా అప్డేట్స్ చూడండి. మీరు చూస్తుంది ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల. ఇక్కడ పనులు వెరీ రీసెంట్గా స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ 2 days బ్యాకే స్టార్ట్ అయినాయి ఇక్కడ పనులు. ఇక్కడ గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి కనెక్ట్ కాబోతుంది. దీని తర్వాత కొంగరకలాన్ వస్తుంది. అసలు గ్రీన్ఫీల్డ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది కొంగరకలాన్లోనే. ఇది కొంగరకలాన్ ఏరియా. ఫాక్స్కాన్కి ఆపోజిట్లో వర్క్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ మీరు గమనిస్తే రోడ్ అనేది ఒక వెంచర్ మీద నుంచి వెళ్తుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ పక్క నుంచి వెళ్తుంది ఇక్కడ గ్రీన్ఫీల్డ్ రోడ్. నెక్స్ట్ తిమ్మాపూర్లో గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తుంది. ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్స్ కూడా వచ్చేసినాయి. ప్రెజెంట్ ఇక్కడ చదును చేసే పనులు అయిపోయినాయి. కల్వర్టులు అవి నిర్మిస్తున్నారు. తిమ్మాపూర్ తర్వాత మనకు వచ్చేది లేమూర్ ఏరియా. ఇక్కడ కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది ఒక వెంచర్ మీద నుంచి వెళ్తుంది. బట్ ఆ వెంచర్లో వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ కోర్ట్ కేసెస్. ఈ వెంచర్కి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అయితే చదును చేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది. బట్ మ్యాక్సిమం రిస్క్ మనం తగ్గించుకొని ఎప్పుడైతే చేస్తామో అదే మన స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది రాచలూరు ఏరియా. ఇక్కడ రాచలూరు విలేజ్కి ఆనుకొని వెళ్తుంది గ్రీన్ఫీల్డ్ రోడ్. కంప్లీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్లో ఎక్కువగా పనులు జరుగుతున్న ప్రాంతం ఈ రాచలూరు.
ఎక్కువగా కల్వర్ట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తే ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి ఇటు అటు పవర్ లైన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈ రోడ్ షేప్ని మీరు క్లియర్గా గమనిస్తే ఈ రోడ్డుకి మధ్యలో చిప్స్ పోసిన భాగం ఏదైతే ఉందో అది 3 లైన్ టోటల్ 6 లైన్ రోడ్డు. మధ్యలో కనపడుతున్న బఫర్ ఏదైతే ఉందో అది మెట్రోకి వదిలేసిన బఫర్ జోన్. ఈ చిప్స్ పోసిన భాగానికి అవుటర్ సైడ్ మనకి సర్వీస్ రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోడ్లో సర్వీస్ రోడ్ అనేది 330 ఫీట్లోనే ఇంక్లూడ్ అయి వస్తుంది. రాచలూరు తర్వాత మళ్ళీ మనకి ఫారెస్ట్ ఏరియా వస్తుంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో కూడా చదును చేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఫారెస్ట్ ఏరియాని క్రాస్ చేస్తే ఈ రోడ్ మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే ఈ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకి ఒక లేఅవుట్ వేసి ప్లాట్స్ ఇచ్చారు కదా, ఆ లేఅవుట్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే ఆ లేఅవుట్లో మళ్ళీ కొన్ని ప్లాట్లు పోతున్నాయి ఈ రోడ్ వల్ల. అట్లా ముందుకు వెళితే ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది 200 ఫీట్ రోడ్ని టచ్ చేస్తోంది. ఇదే మీర్ఖాన్పేట్ ఏరియా. ఇక్కడతో ఫేజ్ 1 ముగుస్తుంది. ఈ పరిధిలోనే ఒక జంక్షన్ రాబోతోంది. ఇక్కడ మీరు ఒకే వీడియోలో ఫేజ్ 1 తాలూకా పనులు అండ్ ఫేజ్ 2 తాలూకా పనులు కూడా ఒకే వీడియోలో చూడొచ్చు. దీని తర్వాత కురిమిద్ద అనే ప్రాంతం వస్తుంది. అక్కడ నుంచి ఫేజ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్ అనౌన్స్మెంట్ చేసి దాదాపుగా 1 ఇయర్ కావస్తుంది. వర్క్స్ మొదలుపెట్టి అంటే సర్వేయింగ్ కానీ, ల్యాండ్ పూలింగ్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, కోర్ట్ కేసెస్ కానీ, మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపుగా ఒక 8 మంత్స్ 6 మంత్స్ నుంచి మొదలుపెట్టారు. మీరు గమనించవచ్చు ఎంత ఫాస్ట్గా వర్క్స్ మొదలుపెట్టేశారు. ఈ రోడ్ విషయంలో ఇంకో మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ రోడ్డుకి ఆనుకొని కమర్షియల్స్ అని చాలామంది అమ్మేస్తున్నారు, కొనేవాళ్ళు కొనేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోడ్ అనేది భూమి నుంచి 2.5 మీటర్ల ఎత్తులో వెళ్తుంది. అంటే దాదాపుగా 10 ఫీట్ హైట్లో వెళ్తుంది. సో కమర్షియల్స్ అనేది వచ్చే అవకాశం అనేది లేదు ఒకటి. రెండోది, సర్వీస్ రోడ్స్ కూడా ప్రతి చోట కనెక్టివిటీ ఉండదు. సర్వీస్ రోడ్స్ ఓన్లీ మనకి కనెక్టింగ్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతి చోట కనెక్టివిటీ ఇవ్వరు. సో ఈ భూమికి అనుకుని కమర్షియల్స్ అయిపోతాయి అనుకునేది ఒక భ్రమ మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, భూమి మీద నుంచి దాదాపుగా 10 ఫీట్ హైట్లో వెళ్తుంది ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు. అండ్ ఈ రోడ్ ఫేజ్ 1 కాదు, గుర్తుపెట్టుకోండి ఫేజ్ 2 కూడా ప్యారలల్గా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2 తాలూకా విలేజెస్ లిస్ట్ అండ్ అప్డేట్స్ కూడా చూద్దాం. ఈ రోడ్ ఫేజ్ 2లో కవర్ అయ్యే విలేజెస్ లిస్ట్ వచ్చేసరికి మీర్ఖాన్పేట నుంచి కంటిన్యూషన్ కుర్మిద్ద, ఎక్వైపల్లి, ముద్విన్, మర్రిపల్లి, కోనాపూర్, ఆకుతోటపల్లి, సాకిబండ తాండా, ముర్తాజ్పల్లి, మాలేపల్లి వరకు వెళ్ళబోతోంది. అంటే ఆల్మోస్ట్ అక్కడ RRR రాబోతుంది. మేడిగడ్డ దగ్గర అమంగల్ దాటాక దానికి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్కి RRRకి కనెక్ట్ అవ్వబోతోంది. ఈ ఫేజ్ 2 వర్క్స్ వచ్చేసి L&T వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫేజ్ 2 రోడ్లో విలేజెస్ వైజ్గా అప్డేట్స్ చూద్దాం. సుదూరంగా మీకు కనపడుతుంది మీర్ఖాన్పేట ఏరియా. అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే కుర్మిద్ద ఫారెస్ట్ ప్రాంతంలో ఫేజ్ 2 పనులు ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి. ఫేజ్ 1 పనులకి ఫేజ్ 2 పనులకి డిఫరెన్స్ ఏంటంటే ఫేజ్ 2లో ఎక్కువగా మనకి హిల్ ఏరియాస్ ఉన్నాయి, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి. మేజర్ పార్ట్ రాకీ సర్ఫేస్ ఉంది. సో వాటి బ్లాస్టింగ్స్, లెవెలింగ్స్ ఇక్కడ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ పనులన్నీ కూడా కుర్మిద్ద అటవీ ప్రాంతం తర్వాత కొన్ని తండాస్ వస్తాయి. ఆ తండాస్ దాటిన తర్వాత మళ్ళీ మనకి కడతల్, అన్మాస్పల్లి ఏరియా వస్తుంది. ఇది కడతల్ ప్రాంతం. ప్రిసైజ్గా చెప్పాలంటే అన్మాస్పల్లి ఏరియా. ప్రెజెంట్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాలోనే జరుగుతున్నాయి. ఈ స్ట్రెచ్ అయితే కంప్లీట్ రాకీ సర్ఫేస్. అసలు ఇక్కడ వరకు రావడానికి మాకే చాలా ఇబ్బంది అయింది. కానీ L&T వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యమా స్పీడ్గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇట్లా ఈ రోడ్ ఇంకో 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు అమంగల్ వరకు వెళ్ళబోతోంది. అన్మాస్పల్లి తర్వాత మనకు వచ్చేది ఏక్వైపల్లి ప్రాంతం. ఏక్వైపల్లిలో ఇంకా మనకి పనులు స్టార్ట్ కాలేదు, ఎందుకంటే చాలా పెద్ద హిల్స్ ఉన్నాయి అక్కడ. దాని తర్వాత మర్రిపల్లి వస్తుంది. ఇక్కడ కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండడం వల్ల ఇక్కడ ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసేసారు. సో ఈ పనులను మీరు గమనిస్తే ఎక్కడ వీలైతే అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈ కనెక్టింగ్ పార్ట్స్ని కంప్లీట్ చేయబోతున్నారు. ఇదే ఫైనల్ ఆకుతోటపల్లి ఏరియా. ఈ ఆకుతోటపల్లి ఏరియా దాటిన తర్వాత మనకు ఆకుతోటపల్లి క్రాస్ రోడ్ వస్తుంది. అక్కడ వరకు ప్రెజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి. మీరు వీడియోలో చూడొచ్చు, ఇది కూడా మొత్తం రాకీ సర్ఫేస్, ఒక హిల్ అయితే పడగొడుతున్నారు. బట్ బిగినింగ్లో మేము కూడా అనుకున్నది ఏంటంటే ఫేజ్ 1 వర్క్ స్టార్ట్ చేస్తారులే, ఫేజ్ 2 ఇప్పుడప్పుడే స్టార్ట్ చేయరు అనుకున్నాం. బట్ ఫేజ్ 2 పనులు అమంగల్ వరకు కూడా వచ్చేసినాయి. దీనివల్ల జరిగేది ఏంటో తెలుసా? ముందు ఎకరాల రేట్లు పెంచేస్తున్నారు విపరీతంగా. ఏకర్స్ ప్రైస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యార్డ్స్ ప్రైస్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంజనీర్స్ని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే
మ్యాక్సిమం 1 ఇయర్కి రోడ్ అనేది ఒక కొలిక్ అయితే వచ్చేస్తుంది అని అంటున్నారు. బట్ వర్షాకాలాలు కానీ ఇలాంటి హిల్స్ బ్లాస్టింగ్స్ వల్ల కానీ కొంచెం డిలే అయినా అవ్వచ్చు. బట్ మీరు గమనిస్తే పనుల్లో ఎక్కడ డిలే లేదు. అండ్ ఈ ఫేజ్ 2లో ల్యాండ్ పూలింగ్ కూడా ఆల్మోస్ట్ 90% వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ ఆకుతోటపల్లి దాటిన తర్వాత మాలేపల్లి ఏరియా వస్తుంది. సో ఇక్కడ జంక్షన్ అనేది ఆకుతోటపల్లి క్రాస్ రోడ్స్ కానీ ఆర్ మాలేపల్లిలో కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇట్ ఇస్ టూ ఎర్లీ. సో ఇవి కంప్లీట్గా విలేజ్ వైజ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 తాలూకా గ్రీన్ఫీల్డ్ రోడ్ అప్డేట్స్. ఇంత డీటెయిల్గా ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు చూపించలేదు. ఈ అప్డేట్స్ చూసిన తర్వాత అయినా సరే ఎక్కడ కొనాలి, ఎంతలో కొనాలి, ఎవరి దగ్గర కొనాలి అన్న డెసిషన్ తీసుకోండి. బట్ ఖచ్చితంగా మంచి ప్రాపర్టీయే కొనాలి. మంచి ప్రాపర్టీ కొనాలంటే కాంటాక్ట్ రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఇక్కడ ఈ రోడ్ రాకముందు ఇక్కడ ఉన్న ప్రైస్ వేరు, అనౌన్స్మెంట్ అయ్యాకున్న ప్రైస్ వేరు, ప్రెజెంట్ వర్క్స్ జరుగుతున్నప్పుడు ప్రైస్ వేరు, రేపు కంప్లీట్ అయ్యాక కూడా ప్రైస్ వేరే. అది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకర్స్ పరంగా గజాల పరంగా కూడా ఎకరానికైతే మినిమం 50 lakhs నుంచి 1.5 lakhs వరకు పెరిగింది. గజాల లెక్కను చూసుకుంటే 2,000 నుంచి 10,000 వరకు పెంచారు ఆల్రెడీ. నెక్స్ట్ ఈ రోడ్ కంప్లీట్ అయ్యాక ఈ చుట్టుపక్కల వ్యవస్థలు కమర్షియల్స్ కానీ రెసిడెన్షియల్ కానీ స్టార్ట్ అవుతాయి కూడా. ఎందుకంటే ఎకరానికి 6 కోట్లు 7 కోట్లు పెట్టి ఓపెన్ ప్లాట్ వెంచర్స్ వేస్తే వర్కౌట్ అవ్వదు. రియల్టర్కి కన్స్ట్రక్షన్స్ రావాల్సిందే. మరి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బెస్ట్? అసలు ఇక్కడ ఏమీ లేనప్పుడే ఏదో జరుగుతోంది అని ఊహించి కొనొచ్చు. అనౌన్స్మెంట్స్ అయ్యి వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఓకే పనులు జరుగుతున్నాయి అని నమ్మి కొనొచ్చు. వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక రేట్ శాంతం పెరిగిపోయాక అప్పట్లోనే కొనంటేనా అనే డైలాగ్తో కూడా మిగిలిపోవచ్చు. మీరు ఏ కేటగిరీకి చెందుతారో మీరే డిసైడ్ అయిపోండి. అట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాం రేట్లు పెరిగిపోతాయంట కదా, ఇది కూడా కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఒక ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవడం అంటే మాటలు కాదు. అవన్నీ కూడా వీడియో చివరిలో డీటెయిల్గా చెప్తాను. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్కి ఇటు శ్రీశైలం హైవేకి అటు సాగర్ హైవేకి ఉన్న కనెక్టివిటీ రోడ్స్ కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఆల్రెడీ కొన్ని రోడ్డు పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అవేంటో చూద్దాం. సాగర్ హైవే నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ కనెక్ట్ అవబోతున్న రోడ్స్లో మేజర్గా వర్క్స్ జరుగుతున్న రోడ్ అయితే ఇదే. ఈ రోడ్ అనేది సాగర్ హైవే తక్కెళ్ళపల్లి గేట్ నుంచి స్టార్ట్ అయ్యి తక్కెళ్ళపల్లి ఊరు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. మళ్ళీ మేడపల్లి వరకు వచ్చి మేడపల్లి ఊరు బ్యాక్ సైడ్ నుంచి నానక్ నగర్ కుర్మిద్ద ఫారెస్ట్ ఏరియా నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి కలవబోతుంది. ఈ రోడ్ 66 feet వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రెజెంట్ పనులు అయితే ఫాస్ట్గానే జరుగుతున్నాయి. ఈ రోడ్ తిమ్మాపూర్ నుంచి లేమూరు నుంచి శ్రీశైలం హైవే వరకు కనెక్ట్ అయ్యే రోడ్డు. ఈ రోడ్ కూడా 66 feet వరకు ఎక్స్టెన్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఈ రోడ్ 15 feet or 18 feet వరకే ఉంటుంది. ఈ రోడ్ శ్రీశైలం హైవేకి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే లేమూరు ఫారెస్ట్ ఏరియా అంటే ఎగ్జాక్ట్గా మాధవంజీ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్కి ఆపోజిట్లో కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ వచ్చేసి తిమ్మాపూర్ నుంచి రాచులూరు విలేజ్ మీదుగా శ్రీశైలం హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్డు. ప్రెజెంట్ జరుగుతున్న రోడ్స్లో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పనులు స్టార్ట్ అయ్యే రోడ్ ఇదే. ఇది కూడా 66 feet వరకు ఎక్స్టెన్షన్ కాబోతుంది. ఇవి ప్రెజెంట్ జరుగుతున్న పనులు మాత్రమే. ఫ్యూచర్లో ఎక్స్టెండ్ అయ్యే రోడ్స్ డీటెయిల్స్ కూడా చూడండి. లేమూరు నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ కనెక్ట్ అయ్యే రోడ్ 100 feet అవ్వబోతుంది. రాచులూరు గేట్ నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ కనెక్ట్ అయ్యే రోడ్ కూడా పెద్ద రోడ్డే అవ్వబోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే రాచులూరు నుంచి సాగర్ హైవేని కలిసే రోడ్ కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఆల్రెడీ శ్రీశైలం హైవే కొత్తూరు జంక్షన్ కందుకూరు టు మీర్ఖాన్పేట రోడ్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే వేశారు. అదే గ్రీన్ఫీల్డ్ రోడ్కి కనెక్టివిటీ రోడ్ 200 feet రోడ్. అది ఇక్కడ ఒక అప్డేట్ ఏంటంటే ఈ రోడ్ ప్రెజెంట్ మీర్ఖాన్పేట విలేజ్కి ముందు వరకే ఉంది. దీని ఎక్స్టెన్షన్ టు సాగర్ హైవే అంటే మీర్ఖాన్పేట విలేజ్, నజ్దిక్ సింగారం, నందివనపర్తి, యాచారం వరకు వెళ్ళాలి కదా. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుందో అవదో చెప్పలేం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ విలేజెస్ ఆ రోడ్డుకి ఆనుకుని మరీ ఉన్నాయి. చాలా హౌసెస్ పగలగొట్టాలి, అది పెద్ద హెడ్ఏక్. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మీర్ఖాన్పేట నుంచి యాచారం ఈ విలేజెస్కి బ్యాక్ సైడ్ పొలాల్లో నుంచి వేసే అవకాశం ఉంది. ఆర్ విలేజెస్ వచ్చిన దగ్గర బైపాస్ లాగా వేసే అవకాశం కూడా ఉంది. ప్రెజెంట్ అయితే ఈ రోడ్ అస్తవ్యస్తంగా ఉంది, కొంచెం బాగు చేసి అట్లా వదిలేశారు. ఒకవేళ 200 feet కాకపోయినా మినిమం 33 feet వరకు అయితే వేస్తారు. అండ్ ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి కడతల్ టు అన్మాస్పల్లి రోడ్, కర్కల్పహాడ్ టు ఎక్వాయిపల్లి రోడ్, కోనాపూర్ టు ఆకుతోటపల్లి రోడ్, అమంగల్ టు ఆకుతోటపల్లి క్రాస్ రోడ్, అమంగల్ టు చెన్నంపల్లి రోడ్. ఇవన్నీ కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్ని కలిసే రోడ్స్ ఫ్రమ్ శ్రీశైలం హైవే. ప్రెజెంట్ ఈ రోడ్స్ అన్నీ కూడా 18 feet 20 feet రోడ్ వరకే ఉన్నాయి. ఇవన్నీ కూడా మినిమం 60 feet రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు. గ్రీన్ఫీల్డ్ రోడ్ ఫేజ్ 2లో ఎందుకని ఓన్లీ శ్రీశైలం హైవే నుంచే కనెక్టివిటీ రోడ్స్ చెప్పానంటే గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది ఫేజ్ 1లో శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి మధ్యలో స్టార్ట్ అయినా సరే
ఫేజ్ 2 వచ్చేసరికి శ్రీశైలం హైవేకి దగ్గరగా వచ్చి కలుస్తుంది, అంటే అమంగల్లో వచ్చి మీట్ అవుతుంది అనమాట. సో మేజర్గా శ్రీశైలం హైవే నుంచి వెళ్ళబోయే కనెక్టివిటీ రోడ్సే ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు. సో మీరు ఒక ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ కనెక్టివిటీ రోడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేవలం హైవే ఫేసింగ్ అనుకోకండి, ఈ హైవే నుంచి ఆ హైవేకి జంప్ చేయలేరు కదా. నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ మార్కింగ్స్ కూడా అక్కడక్కడ వేశారు, ప్రైమరీ సర్వేయింగ్లో ఉన్నారు. రూట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే రూట్ ఏమో అమంగల్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. హైదరాబాద్ టు చెన్నై రూట్ వచ్చేసరికి మాల్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లోనే ప్రెజెంట్ సర్వే చేస్తున్నారు, అక్కడక్కడ మార్కింగ్స్ కూడా ఆల్రెడీ వేశారు. ఈ బుల్లెట్ ట్రైన్ రూట్ అప్డేట్స్ ఇంకా క్లారిటీ లేదు కాబట్టి వచ్చినప్పుడు డీటెయిల్గా సెపరేట్గా వీడియోలో మాట్లాడదాం. అయినా నా పాత వీడియోలో క్లియర్గా చెప్పాను, బుల్లెట్ ట్రైన్ వస్తే దాని రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దానికి ఎక్కడికక్కడ ఎగ్జిట్స్ ఉండవు, అది రోడ్ కాదు. స్టేషన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టరు, అలా పెడితే అది బుల్లెట్ ట్రైన్ అవ్వదు. అండ్ ల్యాండ్ పూలింగ్ భయాలు కూడా ఉన్నాయి. మన వెంచర్ దగ్గర నుంచే బుల్లెట్ ట్రైన్ వెళ్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఎవరన్నా అంటే నవ్వి వదిలేయండి. లేదు దగ్గరలో స్టేషన్ కూడా రాబోతుంది అని ఎవరైనా చెబితే ఒకసారి నాకు కాల్ చేయండి. ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్న మరో కాణిముత్యం ఏంటంటే, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు 12 లైన్ రోడ్ వెళ్తుంది, కొనేయండి. ఈ రోడ్ ఎటు వెళ్తుందో ఎట్లా వెళ్తుందో ఎవరికీ తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ రోడ్ గురించి ప్రెసెంట్ అప్డేట్ ఏంటంటే, హైదరాబాద్ టు విజయవాడ హైవే ఆల్రెడీ 6 లైన్గా ఎక్స్టెన్షన్ అవుతుంది. మచిలీపట్నం టు బందర్ పోర్ట్ 6 లైన్ ఆల్రెడీ అనుమతి కూడా వచ్చేసింది. ఈ రోడ్ కంప్లీట్ అయితే ఎక్స్ప్రెస్ వే వచ్చేసినట్టే. మళ్ళీ 12 లైన్ రోడ్ అవసరమేముంది అని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసింది. ఇలా రోడ్ ప్రపోజల్స్లో ఇలాంటి లేఖలు కామనే, బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ఇన్వెస్ట్ ఆర్ టు టాక్ అబౌట్ దిస్ 12 లైన్ రోడ్ బందర్ రోడ్. అసలు ఎక్కడ వస్తుందో కూడా తెలియని రోడ్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తుంటే, అది మీరు నమ్ముతుంటే దట్స్ యువర్ చాయిస్. ఆ రోడ్ వచ్చినప్పుడు, సర్వే చేసినప్పుడు, సర్వే నెంబర్స్ ఫైనలైజ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో చేసేది నేనే, అప్పుడు మాట్లాడదాం ఆ రోడ్ గురించి. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ కూడా అనౌన్స్మెంట్లో లేదు, వర్క్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టే దీని రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ యువర్ ఫస్ట్ చాయిస్. అండ్ ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్కి సంబంధించిన జంక్షన్స్ కూడా ఒకటి రావిర్యాల ఆర్ కొంగరకలాన్లో ఉండబోతోంది, రెండోది మీర్ఖాన్పేటలో ఉంటుంది, మూడో జంక్షన్ వచ్చేసరికి అమంగల్లో ఉండబోతోంది. ఈ జంక్షన్స్ మధ్యలో ఎగ్జిట్స్ కూడా ఉండబోతున్నాయి. నా అంచనా ప్రకారం ఫేజ్ 1 రోడ్లో రాచ్లూరు దగ్గర ఒక ఎగ్జిట్ ఉండే అవకాశం ఉంది. ఫేజ్ 2 రోడ్లో కడతల దగ్గర కానీ ఎక్వాయిపల్లి దగ్గర కానీ రెండో ఎగ్జిట్ ఉండే అవకాశం ఉంది. మిగిలిన చోట కూడా ఎగ్జిట్స్ పెట్టే అవకాశం లేకపోలేదు. ఎగ్జిట్స్ అనేవి ఉంటే నేను చెప్పిన ప్లేసెస్లో కన్ఫర్మ్గా ఉండబోతున్నాయి. 99% నమ్మకంతో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మిగిలిన కనెక్టివిటీ రోడ్స్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాగా వెళ్తుంది గ్రీన్ఫీల్డ్ రోడ్, సర్వీస్ రోడ్ ద కనెక్టివిటీ అవుతాయి ఈ కనెక్టివిటీ రోడ్స్. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి అటు ఇటు కొంత పరిధి వరకు గ్రోత్ కారిడార్ ఉండబోతోంది. ఈ రోడ్ కానుకొని మరీ కొనే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఏకర్స్, కొంత రిస్క్ ఉంది, రివార్డ్ కూడా ఉంది. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తాడో ఎక్కడ చేస్తాడో ఎవరికీ తెలియదు. అందుకనే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి కాల్ చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసిన వాళ్ళు భయపడక్కర్లా, అంతా మంచిగా జరుగుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఎస్పెషల్లీ గ్రీన్ఫీల్డ్ రోడ్ అండ్ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్గా ఏది నిజమైన డెవలప్మెంటో, ఏది ఇండస్ట్రీనో, ఎక్కడ కొనాలో ఎక్కడ కొనకూడదో కొంచెమైనా సరే కనీసం ఆలోచించండి. ఇక్కడ కొన్ని వందల ప్రాపర్టీ డెవలపర్స్ ఉన్నారు, అందరి ఎయిమ్ ఒకటే. ఎప్పుడు కూడా కొనేవాడు ఏమో అమ్మేవాడు ఏమో ఒక్కటి కాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫార్మా కంపెనీస్కి ల్యాండ్ ఇస్తున్నారని సాగర్ హైవే వైపు పరిగెట్టేయడం, ముచ్చర్ల వైపు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని శ్రీశైలం హైవే వైపు పరిగెట్టడం, అండ్ మీర్ఖాన్పేట దగ్గర అమెజాన్ డేటా సెంటర్ రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఓపెన్ చేశారు కదా, దాని దగ్గరలో కొనేయాలని ఆరాటపడడం ఏది కరెక్ట్ కాదు. అసలు ఈ డేటా సెంటర్స్ ఏంటండి నాకు అర్థం కాదు. అవి ఏమైనా ఐటీ కంపెనీసా? వాటి చుట్టూ ఏమైనా ఎకో సిస్టమ్ ఫామ్ అవుతుందా? వాటి రిలేటెడ్గా తెలియకుండా కొనేస్తున్నారు. వాటర్ కన్జంప్షన్ ఎక్కువ, పవర్ కన్జంప్షన్ ఎక్కువ, డేటా సెంటర్ కాజ్ పొల్యూషన్ అంటే మీరు నమ్ముతారా? అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్రోలర్స్, గూగుల్ ఇలాంటి పేర్లు చూస్తున్నారు కానీ అసలు పక్కన డేటా సెంటర్ అంటే ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. అందుకే మళ్ళీ చెప్తున్నా, గ్రోత్ జోన్లో ఉండడం అంటే ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీస్, డేటా సెంటర్స్ పక్కన ఉండడం కాదు. ఈ గ్రోత్ జోన్కి సంబంధించి నిర్మించబోతున్న జంక్షన్స్ దగ్గర ఉండాలి, ఎగ్జిట్స్కి దగ్గర ఉండాలి, హైవేస్కి దగ్గర ఉండాలి, కనెక్టివిటీ రోడ్స్కి ఫేసింగ్లో ఉండాలి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ తాలూకు అప్రిసియేషన్ కానీ, రీసేల్ వాల్యూ కానీ, ఆర్ మీరు ఇల్లు కట్టుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అయినా మన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, సాగర్ హైవే రిలేటెడ్గా నందివనపర్తి, తక్కెళ్ళపల్లి, నానక్ నగర్, మేడిపల్లి, కొత్తపల్లిలో కావాలన్నా నేను చూపిస్తాను. శ్రీశైలం హైవే రిలేటెడ్గా రాచ్లూరు కానీ, కందుకూరు కానీ, కడతలు కానీ, అమంగల్ కానీ ఈ పరిధిలో కావాలన్నా చూపిస్తాను. గ్రీన్ఫీల్డ్ రోడ్కి ఆనుకున్న బిట్టు చూపిస్తాను, దాని పక్కనున్న ప్లాట్ కూడా చూపిస్తాను. మీరు ఎక్కడ కావాలన్నా అక్కడ చూపిస్తాను. ఆర్ కనెక్టివిటీ రోడ్స్ తాలూకా మంచి గేటెడ్ కమ్యూనిటీ కావాలన్నా, ఏది మంచిదో ఏది చెడ్డదో డీటెయిల్డ్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి ప్రాపర్టీ గురించి పాజిటివే ఉండదు, నెగిటివ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతో రీసెర్చ్ చేసి కొన్న ప్రాపర్టీస్ గురించి ఆ నెగిటివ్ ఏదో ముందే తెలుసుకొని కొనండి. ఆర్ కొనాల వద్దే డిసైడ్ అవ్వండి. ఆ ముందు నెగిటివ్ తెలిసి నేను కొనను రోషన్ అంటే, అయితే కొన్నాకే తెలుసుకోండి. మీరు ఎప్పటికైనా తెలుసుకుంటారు, అదే కొనక ముందే తెలుసుకోవడం బెస్ట్ కదా. కొనేటప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు,
కొనేసాక అవి తెలుసుకున్నా ఉపయోగం ఉండదు. అందుకే కాంటాక్ట్ రోషన్ రియాలిటీ ట్రెండ్స్. తెలియని విషయాలు తెలుసుకోవడానికి, ఆల్రెడీ మీరు తెలుసుకున్న విషయాలు నిజాలో కాదో అర్థం చేసుకోవడానికి కాల్ మీ ఆర్ వాట్సాప్. మార్నింగ్ టైంలో ఏమైనా బిజీ ఉంటే అప్పుడప్పుడు కాల్ లిఫ్ట్ చేయను, బట్ అందరికీ ఈవినింగ్ కాల్ బ్యాక్ చేస్తాను. మీరైతే కాల్ చేయండి. వాట్సాప్ కూడా అంతే, ఏమన్నా బిజీ ఉంటే కొంచెం లేట్గా రిప్లై ఇస్తాను. కొన్ని వందల మందితో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, బట్ అల్టిమేట్లీ అందరికీ రిప్లై అయితే ఇస్తాను. కొంచెం పేషెన్స్ అయితే చూపించండి. సో ఎంక్వైర్, explore, experience and ultimately invest. Hope you got the clarity. Thank you very much.